ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల్లో చదువుకునే ఆడపిల్లలకు రక్షణ కరువైపోయింది. ప్రతి చోట అమ్మాయిలకు ప్రైవసీ లేకుండా వాళ్ళ అంతర్గత రహస్యాలు, పర్సనల్ విషయాలను తొంగి చూడాలనే కేటుగాళ్లు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు. మొన్న హైదరాబాద్ మధురానగర్లోని అద్దె ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడు యజమాని. నిన్న కరీంనగర్ జిల్లా గంగాధరం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి దారుణమే జరిగింది. బాలికల వాష్రూంలో అటెండర్ సీక్రెట్ కెమెరాస్ పెట్టాడు. వాష్రూంలో అనుమానాస్పదంగా మెరుస్తున్నటువంటి కెమెరాను గమనించి తమ తల్లిదండ్రులకు చెప్పారు కొంతమంది బాలికలు. పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. వాష్రూమ్ నుంచి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను కొన్ని టిప్స్తో ఈజీగా గుర్తించవచ్చని చెప్తున్నారు నిపుణులు. గదిలో, బాత్రూమ్స్లో పెట్టిన సీక్రెట్ కెమెరాలను మొబైల్ ఫోన్ కెమెరాతో సులువుగా గుర్తించవచ్చు. సీక్రెట్ కెమెరాస్ చీకట్లో కూడా పనిచేసేందుకు వీలుగా వాటికి ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడీలు ఉంటాయి. ఆ కెమెరాలను కనిపెట్టేందుకు ముందుగా గదిలో లైట్లన్నీ ఆఫ్ చేయాలి. తర్వాత మొబైల్ కెమెరా ఆన్ చేసి గది మొత్తాన్ని స్కాన్ చేస్తే మొబైల్ కెమెరా దేనినైనా ఫోకస్ చేసిందంటే అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్లే అని చెప్తున్నారు నిపుణులు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్లు చాలానే ఉంటాయి. ఇవి రహస్య కెమెరాలను స్కాన్ చేసి ఈజీగా వాటిని కనిపెట్టేస్తాయి. కనుక ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫోన్ కెమెరాని ఉపయోగించుకొని రహస్య కెమెరాలు ఎక్కడ ఉన్నాయో ఈజీగా కనిపెట్టేస్తాయని చెప్తున్నారు విశ్లేషకులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఒకవైపు చూస్తూ ఉన్నాము స్కూల్స్, హాస్టల్ ఇటీవల ఎక్కువైపోయాయి ఇలాంటివి, అమ్మాయిలోకి ప్రైవసీ లేకుండా ఒకవైపు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా? సౌమ్య, నిన్నటి నుంచి కూడా ఒక కరీంనగర్ జిల్లా గంగాధరం మండలము కురిక్యాల్ హై స్కూల్ లోపల జరిగినటువంటి సంఘటన ఇటు కరీంనగర్ జిల్లా లోపల కూడా ఇటు చాలా నిజంగా విస్తుపోయేటువంటి నిజాలను బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయము చాలా రోజుల నుంచి కూడా బయటకు వచ్చినా కానీ కావాల్సుకునే స్కూల్ హెడ్ మాస్టరు తర్వాత మిగతా సిబ్బంది కూడా దాచిపెట్టారు అని చెప్పి తెలుస్తున్నది. అయితే ఈ పాఠశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులను ఇక్కడ పనిచేసేటువంటి అటెండర్ ఎవరైతే ఉన్నారో అటెండరు లైంగికంగా వేధించారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా స్కూల్ బాత్రూమ్ లోపల కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఇప్పటికే పోలీసు తర్వాత విద్యాశాఖ తర్వాత రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇటు విచారణ కూడా చేసినటువంటి సందర్భం లోపల కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వారికి చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాఠశాల లోపల పనిచేసేటువంటి ఉపాధ్యాయులైనా అటెండర్లైనా అందరితోని చాలా అంటే ఒక కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారో, ఒక అమ్మ నాన్న ఏ విధంగా ఉంటారో, ఒక బ్రదర్ ఏ విధంగా ఉంటారో అదే విధంగా మెదలాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రము చాలా విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే 3 సంవత్సరాల క్రితము ఇక్కడికి అటెండర్ గా వచ్చినటువంటి యాకూబ్ అనేటువంటి వ్యక్తి విద్యార్థుల ఫోటోలు మార్పింగ్ చేశాడు. అదే విధంగా పిల్లలతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. వారి ఫోటోలు మార్పింగ్ చేయడమే కాక పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే 6, 7, 8 తరగతులు చదివేటువంటి విద్యార్థులు ఉన్నారో వారినే టార్గెట్ చేశారు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అయితే పాఠశాల లోపల జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా విస్తుపోయేటువంటి నిజాలను బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ సంఘటన జరగడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు విద్యార్థి సంఘాలు తర్వాత బీజేపీ తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా నిన్న రాత్రి సమయం లోపల ఆందోళన చేయడం జరిగింది. ఈ సంఘటనకు కారణం ఎవరైతే ఇప్పుడు బాధ్యులు ఉన్నారో బాధ్యులు అటెండర్ ను కూడా నిన్న రాత్రి సమయం లోపల సస్పెన్షన్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా డిఓ కూడా ఇటు ఈ విషయం పైన పాఠశాల హెడ్ మాస్టర్ ను కూడా సస్పెండ్ కూడా చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన చాలా నిజంగా కూడా విస్తుపోయేటువంటి నిజాలను బయటకు ఇప్పటికే చూడొచ్చు మనం. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా చేరుకున్నారు. నిజంగా పాఠశాల లోపల
ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలుస్తున్నది. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ మనకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణ చేసేటువంటి సమయం లోపలనే చాలా విషయాలు కూడా వెలుగులోకి రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన మొత్తం కూడా ముఖ్యంగా చిన్నపిల్లల వ్యవహారం లోపల అసభ్యంగా ప్రవర్తించడంతో అయితే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాడు. ఆదర్శంగా ఉండేటువంటి ఉపాధ్యాయులు కావాల్సుకొని కూడా ఇక్కడ నిజాలు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసింది హెడ్ మాస్టరు. ముఖ్యంగా హెడ్ మాస్టర్ యొక్క పాత్ర పైన కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ విషయం బయటకు చెప్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి విద్యార్థులను బెదిరించడము, తర్వాత ఉపాధ్యాయులను బెదిరించడంతో అయితే నిజంగా ఈ విషయం పైన తల్లిదండ్రులు కూడా బగ్గు అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడికి చాలా మంది కూడా పేరెంట్స్ కూడా రావడం జరిగింది. మొత్తానికి అయితే వచ్చి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇటువంటి సంఘటన జరగడం నిజంగా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మాకు తెలిసిందైతే నిన్ననే ఇది జరిగిందని మేడం అయితే ఏమని చెప్పిందట, పిల్లలకు తెలిసిన తర్వాత పేరెంట్స్ చెప్పకుండా మీరు బయట పెట్టకుండా స్కూల్ పేరు పోతుంది అని చెప్పిందట. పిల్లలు భయపడి మాకు చెప్పలేరు. మాకు నిన్ననే తెలిసి నిన్న నుంచే పిల్లలు భయపడుతుండ్రు. ఏమంటుందో మేడం అని. మరి ఎందుకు ఇది కరెక్టేనా మేడంది? మరి మేడం పిల్లలు అయితే ఇట్లనే చేస్తుందా? ఏమని చెప్పిందట మేడం? ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులు పేరెంట్స్ కి చెప్పకుండ్రి, ఇది పెద్దగా వేయకుండా ఇష్యూ వేయకుండ్రి, తీసి ఇచ్చి పంపిస్తా. మీరు మేడం చెప్తే ఇంట్లో పేరెంట్స్ చెప్తే తీసి ఇచ్చి పంపిస్తా అని అన్నదట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఏం చెప్పుకున్నారమ్మా మీ తల్లిదండ్రులు? పిల్లలు ఏం చెప్పుకున్నారు మీ దగ్గర? పిల్లలు మాకు ఏంటంటే ఒక అమ్మాయిని ఇట్లా చేయబట్టి అన్నాడట, అన్న విషయం అని చెప్పారు. మరి మేడం చెప్పారట. మేడం చెప్పినప్పుడు మేడం పట్టించుకోవాలి కదా. మేడం పట్టించుకోక పిల్లల పేరెంట్స్ కి చెప్పద్దు అని అన్నారట. అన్నప్పుడు మాకు చెప్పినప్పుడు మేడం టీసీలు ఇచ్చి పంపిస్తాం మీరు ఇంట్లో చెప్తే అని అన్నదట. మేడం ఈ పిల్లలు భయపడి మాకు చెప్పలే. ఇంట్లో నిన్న జరిగినాక పిల్లలు ఏడ్చుకుంటా మాకు చెప్పారు, ఇవన్నీ జరిగినాయి అని చెప్పారు. 2 నెలల క్రితం నుంచి ఇలా జరుగుతుందట. మరి మేడం ఎందుకు బెదిరించింది? మేడం మా పిల్లలు అన్నది. మా పిల్లలు మరి నిన్న గట్లనే చేసారు. ఇప్పుడు ఇంత దూరం వచ్చింది, మాకు చెప్తే ఇంత దూరం రాకపోవు కదా మేడం. అటెండర్ మరి మీ పిల్లలు అయితే మరి ఎట్లా చేసారు? మరి పేరెంట్స్ ఎందుకు చెప్పొద్దు అన్నారు? ఎందుకు పట్టించుకోలేరు? మరి ఆ స్టాఫ్ అంతా అంతమంది ఉండి ఎందుకు? మరి ఇప్పుడు పిల్లలకు జాగ్రత్త లేదు, అది ఎందుకు? వేస్టే కదా. ఈ స్కూల్ ఉండి కూడా వేస్టే కదా. మంచిగా ఉందని మేము గంగాధరకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వేసినాం మేము స్కూల్లో. నిజంగా చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ ఉన్నారో హెడ్ మాస్టర్ పాత్ర పైన కూడా చాలా అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విషయం చాలా రోజుల క్రితమే వెలుగులోకి వచ్చినా గానీ హెడ్ మాస్టర్ ఒక రకంగా ఇటు ఉపాధ్యాయులను విద్యార్థులను చాలా మటుకు కూడా బెదిరించారు. ఈ విషయం బయటకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ చెప్పడంతో అయితే విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడానికి నిజంగా భయపడిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిన్న ఈ సంఘటన వెలుగులోకి రావడంతో అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, తర్వాత తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న పెద్ద ఎత్తున కూడా ఆ ధర్నా కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడిప్పుడే చాలా మంది కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడికి ముఖ్యంగా ఇప్పటికీ ఏదో దిద్దుబాటు చర్యగా అయితే ఇప్పటి వరకు స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టరు తర్వాత అటెండర్ వీళ్ళను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటనను ఎలా చూడొచ్చు? నిజంగా స్కూల్ కు మనం పంపించాలంటేనే చాలా నిజంగా భయపడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన అమ్మాయిలను చాలా ఇంటికాడ గారాభంగా చూసుకుంటాము, వాళ్ళకి ఏం కావద్దు అని చెప్పి మనం స్కూల్కి తీసుకొచ్చి పడగొడతాం. మరి నిజంగా ఇంత సంఘటన జరుగుతున్నా కానీ హెడ్ మాస్టర్ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని చెప్పి తెలుసు. ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఒకవైపు బాలికా విద్య సంరక్షణని బేటీ బచావో బేటీ పడావో అని ప్రధానమంత్రి గారు ఎంతో అమ్మాయిలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లలో టాయిలెట్స్ అంటే ఇలాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పటికీ అసలు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రావడానికే వెనుకంజ చేసిన పరిస్థితిలో ఈ కురిక్యాల స్కూల్కు మంచి పేరున్నది. ఎందుకంటే విద్యార్థులు మంచిగా వచ్చి మంచి స్కూలు ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఉండడం అనేది సంతోషకరం. అయినప్పటికీ ఇలాంటి సంఘటనల వల్ల విద్యార్థుల్లో ఆందోళన, తల్లిదండ్రుల్లో భయంతో ఈ వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇది అతి హేయమైన చర్యగా దీన్ని మేము భావిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలి. వీలైతే వాడిని సర్వీస్ సస్పెండ్ చేసి దులుపుకోవడం కాదు, సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వానికి యావజ్జీవ శిక్ష లాంటివి విధిస్తే తప్ప రాబోయే రోజుల్లో నమ్మకాలు కలగాయి. మరి ఇప్పటికైనా ఇది గత 2-3 సంవత్సరాలు జరుగుతుందంటే దీని వెనుక ప్రిన్సిపాల్ గారు కావచ్చు, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా
దీని వెనుక ఉన్న వారి అందరినీ దీంట్లో ముందుకు తీసుకొచ్చి వారి అందరికీ కఠినమైన శిక్ష విధించాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు ఇది మొత్తానికైతే ఈ సంఘటన నిజంగా వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ అంటే ఒక మనకు పాఠశాలలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యత తగ్గుతున్నది. విద్యార్థులను స్కూలుకు పంపించాలంటేనే కూడా చాలా మంది కూడా ప్రైవేట్ పాఠశాలకు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కురిక్యాల పాఠశాలకు కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి పేరున్నటువంటి నేపథ్యం లోపల ఇలాంటి సంఘటన జరగడం అయితే నిజంగా సభ్య సమాజం కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయిల పట్ల చాలా ఇటు ప్రేమగా ఉండాల్సినటువంటి వ్యక్తి వాళ్ళను నిజంగా లైంగికంగా ఇటు వేధించడము, వారిని ఫోటోలు మార్పించేయడం చాలా నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విద్యార్థుల నుంచి తెలుసుకుంటే చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. చాలా నిజంగా యాకూబ్ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా విద్యార్థులతో ప్రవర్తించాడు అని చెప్పి తెలియడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇప్పటికే అతని పైన యాక్షన్ కూడా తీసుకున్నారు. కానీ యాక్షన్ తీసుకుంటే సస్పెన్స్ తీసుకుంటే పని కాదు, వాళ్ళని మొత్తం కూడా హెడ్ మాస్టర్ ను ఇటు ఎవరైతే అటెండర్ ను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వామి ఇక్కడ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.